ఆ ధ్వని, ఈ కంపనం? అవునమ్మా, ఇదేమిటి కంపనం? అద్భుతమైనవి ధ్వని, కంపనం ఏమీ స్పష్టంగా తెలియడం లేదు. సదాశివుని భక్తుల కోసం సదాశివుని రహస్యాలు ఏవి కూడా సదా రహస్యంగానే ఉండవు. ఈ సృష్టిలో అన్నీ పరివర్తన చెందుతాయి, పదే పదే, క్షణక్షణం. ఈ సృష్టిలో ప్రతి కణము పరివర్తన చెందుతున్నదే. ఈ పరివర్తన యొక్క గతి, దిశ కూడా సదా పైనుంచి కింద వైపుకే సాగుతుంది. ఈ సృష్టిలో వ్యాపించిన అనాచారం, అత్యాచారాలు, అవినీతి, అన్యాయాలను సమాప్తం చేసి లోకహితానికై, మానవ సౌభాగ్యానికే ఈ పరివర్తన జరుగుతుంది. అందుచేతనే సాత్విక శక్తులన్నీ గొప్ప విశాల రూపాలను ధరిస్తూ ఉంటాయి. ఏమిటా గొప్పతనం? ఏమిటా విశాల రూపం? వీటిని ప్రత్యక్షంగా అనుభవం పొందాలంటే కైలాసానికి వెళితేనే సాధ్యం. ఏమైంది ప్రభు? ఎవడైనా మాయావి వైకుంఠలోకం ప్రవేశించాడా? ప్రవేశించడం జరిగింది, కానీ ఎవరో మాయావి కాదు. అయితే మరి ఒక గొప్ప విశాలమైన కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది దేవి. దేవి సరస్వతి, ఆ దివ్య స్పర్శ యొక్క అనుభూతి నేను పొందినట్లే నీవు కూడా పొందగలిగావా? అవును స్వామి, పొందగలిగాను. కానీ ఏమిటది? దీనికి సమాధానం కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది. నారాయణ నారాయ స్వామి, స్వామి, ఈ ధ్వని, ఈ కంపనం ఏమిటి? గురుదేవా, గురుదేవా, మీకు కూడా ఈ అనుభూతి కలిగిందా? అవును దేవేంద్ర, నాకు తమకే కాదు, ఈ కంపనం అనుభూతి అయితే జగతిలో ప్రతి ప్రాణికి కలిగింది. అవును గురుదేవా, నాకు ఈ అనుభూతి కలిగింది. నాకు కూడా అనిపిస్తోంది దివ్య తరంగాలు స్పర్శిస్తున్నాయని. అంటే కంపనాలందరికీ అనుభవం అయ్యాయి. గురుదేవా, ఈ కంపనాలు, ఈ అనుభూతి, ఈ దివ్య స్పర్శ ఏమిటంటారు? స్పష్టంగా తెలుసుకోవాలంటే కైలాసానికి వెళ్తేనే సాధ్యం దేవేంద్ర. అయితే మనం శీఘ్రమే కైలాసం వెళ్ళాలి. అవును స్వామి, మనం అక్కడికి వెళ్ళవలసిందే. హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. పరబ్రహ్మ పరమేశ్వరుడు, పరమ శక్తిమంతుడు, భక్తవత్సలుడు సదాశివుడికి కానీ పరమపిత నారద, సృష్టిలో ఇంకా ఎంతో ఔన్నత్యపు నిర్మాణం జరగనుంది. అవును నారద, లోక కళ్యాణం మరింతగా జరిగేందుకు
దేవాదిదేవుడు ఒక గొప్ప విశాల స్వరూపం ధరించారు. జగతిలో సాత్వికత పట్ల ఆకర్షణ ఉత్పన్నం చేయడానికి, ఇంకా ఈ ప్రకృతిని విశాలం చేసే నిమిత్తమే స్వయంగా శివుడే విశాల రూపుడయ్యాడు. పరమశక్తి స్వయంగా విశాలమై గొప్పగా మరింత విస్తృతం అయితే ఔన్నత్యం అనేది విశాలమవడం జరుగుతుంది. కానీ ఆశ్చర్యపడవలసిన అవసరమేమీ లేదు. లోక కళ్యాణం, సాత్వికత, ఒక విశాల సత్యం ప్రసారమయ్యేందుకే ఈ విశాల రూపమనే సంకేతాన్ని మీరందరూ ఈ విధంగా పొందగలిగారు. మీకందరికీ బాగా తెలిసినదే కదా, ఈ సృష్టి చక్కగా నడవాలి అంటే మాత్రం మనమందరము అప్పుడప్పుడు విభిన్న రకాల లీలలు చేయవలసి వస్తుంది. ఈ స్వరూపం కూడా అటువంటి లీలలోని ఒక భాగమే. దీని ఉద్దేశం కేవలం ఏమంటే జగతిలో పుణ్యం, ధర్మం, సదాచారం, సత్కార్యాలు కూడా వర్ధిల్లటం. భక్తవత్సల, ఏదైనా భవిష్యత్తులో కొన్ని దుర్ఘటనలు సంభవించి అవి ఈ జగత్తులో చింత మరియు విపత్తుకు కారణాలవుతాయా? దేవేంద్ర, ఈ సత్యాన్ని ఆమోదించక తప్పదు గదా. తామసికత్వం ఉత్తరోత్తర పెరిగిపోవడం వల్ల జగతిలో దేవతలు, మానవులు ఇరువురూ కూడా వెతలపాలైపోతున్నారు. రాక్షస శక్తులు కూడా విస్తృతం కావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాక్షస శక్తులు ఏమాత్రం మితిమీరిపోకుండా, తమ శక్తిని కూడా దురుపయోగం కావించకుండా ఆపవలసింది. ఎప్పుడైతే తామసిక శక్తులు దేవతలకో లేక మానవులకో కష్టాలను, హానిని కలిగింప ప్రయత్నం చేస్తాయో అప్పుడు నా ఈ స్వరూపం వారిని నాశనం చేసేస్తుంది. కైలాసపతి పరమశక్తివంతుడు పరమశివశంకరునికి జరిగినదంతా, జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది కూడా అంతా మంచియే కాగలదు, లోకహితమే కాగలదు. మనుష్యులకంతా సుఖం, సంతోషాల వృద్ధి జరగగలదు. త్రిపురారి పరమేశ్వరుడు శివశంకరులకు, త్రిలోకనాథుడు దేవాదిదేవుడు శివశంకరులకు, కైలాసపతి రుద్రావతారుడు నీలకంఠేశ్వరునికి, కుమార కార్తికేయుడా, ధన్యులే తమరు కుమార కార్తికేయ, ధన్యులే. ఆ పరమేశ్వరుని కృప వల్ల నేడు నాకు తమ దర్శన భాగ్యం కలిగింది. ఆయన చెప్పిందల్లా నేను తమను కలుసుకోకూడదని, కానీ ఆయన అభిప్రాయం నాకు తమరి దర్శనం కలగకూడదని మాత్రం కానే కాదు. ఆయన కోరినదేమంటే నేను తమరి మనస్సులో మాతాపితలను కలుసుకోవాలనే కోరిక కలిగించాలనే. మరి ఈ కార్యం తమరి సముఖానికి రాకుండా ఎలా జరుగుతుంది కుమారా? నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవర్షి మీరా ఇక్కడ? అవును కుమార కార్తికేయ, ఎన్నో దినాలుగా కైలాసాన తమ దర్శనం కలగలేదు. తమరిని దర్శించే కోరికతో ఇక్కడికి వచ్చేశా. నన్ను దర్శించాలనే కోరిక? ఏమిటి మీరంటున్నది దేవర్షి? నేను స్వయంగా మా తండ్రి పరమేశుని, మా తల్లి పార్వతిని దర్శించగోరుతున్నాను. కానీ ఏం చేయను, వివసుణ్ణి. అక్కడంతా కుశలమే కదా? నారాయణ నారాయణ. సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని సర్వ సౌభాగ్యాలు చేకూర్చే పరమేశ్వరుడు ఉండే చోట అంతటా సర్వ సౌభాగ్యమే కదా కుమార కార్తికేయ. కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. కాస్త తమరు వివరిస్తారా? దేవర్షులకే అర్థం కాకపోతే నేను ఏ విధంగా వివరించగలను? తప్పక వివరించగలరు కుమార కార్తికేయ.
తప్పక వివరించగలరు. ఎందుకంటే ఈ ప్రశ్న తమరికి సంబంధించిన విషయాలతోనూ ముడిపడి ఉంది. అది ఎలాంటి ప్రశ్న దేవర్షి? అదే తమరు కైలాసాన్ని వదిలిపెట్టి ఇక్కడికెందుకు విచ్చేశారని. అదెందుకో ఇంతకు ముందే స్పష్టంగా చెప్పానుగా దేవర్షి. బహుశా తమరు మర్చిపోయారేమో. ముల్లోకాల సమస్యల భారమంతా నా తలపైనే మోస్తూ ఉంటాను కుమార కార్తికేయ. బహుశా మరిచిపోయానేమో. దయచేసి తమరు మళ్ళీ చెప్పండి. దేవర్షి, నేను శైలపర్వతపు అడవిలో నివసించే ఆటవికులకు, ఆదివాసులకు భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించ నిశ్చయించుకున్నాను. అగస్త్యముని ప్రేరణతో ఇప్పుడు నేను ఇదే స్థలంలో నా కర్తవ్యము, బాధ్యతలకు బంధితుడనయ్యాను. తమరి సంకల్పము, బాధ్యత, తమ కర్తవ్యము పూర్తయ్యాక మళ్ళీ కైలాసం వచ్చేస్తారుగా కుమార కార్తికేయ? లేదు దేవర్షి, ఇక అది అసంభవం. ఏం కుమార కార్తికేయ, ఇందులో అసంభవమేముంది? దేవర్షి, ఇక్కడి ఆదివాసులు నాపై ఎంత ప్రేమ, గౌరవము చూపారంటే కావాలన్నా కూడా నేను వారికి ఎన్నడూ దూరం కాలేను. కుమారా, తమరు తమ తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎక్కువ కాలం తమ నుండి దూరమై సంతోషంగా ఉండగలరా? నేననుకుంటే ఏమవుతుంది దేవర్షి? జరిగేది ఆ పరమేశ్వరుడు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇక వారు అనుకోవాలి పుత్రుణ్ణి కలుసుకోవడానికి ఇక్కడకు రావాలని. ఏ భక్తుల పిలుపుకు వారు పరిగెత్తుకు వస్తారు. భక్తుడుగా పుత్రుడుగా నావి 2 రూపాలు కదా, మరి నాకు దర్శనమివ్వటానికి రారా? అసుతోషుడంటారు ఆయనను. భక్తుల పిలుపును అలక్ష్యం చెయ్యటం ఆయనకెప్పుడూ సాధ్యమే కాదు. ఆయన దర్శనం పొందటంతో తమకొక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏమిటా కొత్త అనుభూతి దేవర్షి? ఆయన అద్భుత, దివ్య, విశాల రూపాన్ని చూడటమే. అంటే అంటే ఏముంది కుమారా, తమరు లోక కళ్యాణము, లోకసేవ, ఇంత శివభక్తిలో మునిగిపోయి ఎంత గొప్ప, ఎంత విశాల రూపాన్ని ధరించారు. అలాంటప్పుడు ఆ తండ్రి తన తనయుడికి తీసిపోతారా? ఆయన పేరే పరమశివుడు కదా. తన సౌభాగ్యకర వైఖరిని తీవ్రతరం చేసి తన లీలల ప్రసారాన్ని తీవ్రం కావిస్తారు. సహజమే కదా, ఆయన రూపం ఇంకా గొప్పదిగా విశాలమైపోయింది. అయితే వారిని శీఘ్రమే దర్శించగోరుతున్నాను దేవర్షి. కుమార కార్తికేయ, తమరి ఈ ఇచ్ఛ శీఘ్రమే పూర్తవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. స్వామి, నారదుడు ఇప్పటిదాకా తిరిగి రాలేదే? అవును దేవి, సమాచారం సంపాదించి అందించడంలో అతి ప్రవీణుడైన నారదుడు నిశ్చయంగా ఈ పాటికి కార్తికేయుని వద్దకు చేరుకుని ఉంటాడు. ఈ పాటికి కేవలం అక్కడికి చేరే ఉంటాడా? నా ఉద్దేశంలో ఆయన ఇక్కడికి చేరుతూ ఉంటాడని. పూర్తి విషయమంతా వినుదేవి. నారదుడికి ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది కార్తికేయుడు మనల్ని చేరడానికి తపిస్తున్నాడని. మనం తప్పించడం లేదా కార్తికేయుణ్ణి చూడటానికి? అయితే మరి మనమే వెళదాం కార్తికేయుని వద్దకు. మరి నారదుడు సందేశం తీసుకొస్తున్నాడు కదా? సందేశం మనకు అందిపోయిందిలే దేవి. మనం ఏమిటి నారదుడి సందేశం అందితే గాని కదలమా? ఏం అతడిక్కడికి వచ్చేలోపే మరి మనం తప్పక బయలుదేరవలసి ఉంటుంది. అదే తమరి ఉద్దేశం అయితే మరి పదండి ప్రభు. నా మటుకు నేను కార్తికేయుణ్ణి చూడాలని ఉవ్విళ్ళవుతున్నాను. పదండి ప్రభు. నారాయణ 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 నారాయణ. దేవర్షి ప్రణామం. దేవర్షి, పరమశివ శంకరుడు, పార్వతీమాత ఎక్కడికో అదృశ్యులైపోయారు. తమరికి ఏమైనా తెలుసా? నందీశ్వర, పరమేశుడు అదృశ్యులై ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని వెతుక్కుంటూ నేనక్కడికి తప్పక చేరుకుంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. దేవి, మనం నందికి ఇతర శివగణాలకు చెప్పకుండానే కైలాసం నుండి వచ్చేశాం.
వారికి చెప్పి రావడమే ఉచితం అనిపిస్తోంది నాకు. చెప్పకపోతే నేను స్వామి, వారందరికీ తమరి వియోగము అలవాటే. అందుచేత వారు అర్థం చేసుకోగలరు తమరు ఏదో విశేష కార్యం మీదనే వెళ్ళుంటారని. పైగా నారదుడున్నాడు కదా, ఆయన వారికి పరిస్థితిని స్పష్టంగా వివరించగలడు. మాత, పరమేశ్వరుని ఆజ్ఞ లేకుంటే నేనేమీ స్పష్టంగా వివరించలేను. నారదా, వచ్చేసావా? నారదా, మాకు తెలుసు నీవు తప్పక మా వెంట వస్తావని. మరి పెద్దల వెంట ఉండటమే కదా చిన్నవారికి మంచిది, లాభకరము కూడా. పరమేశ, ఈ సమాచారం తమకు అందించాలి కదా. అందించకపోతే తమరు నన్ను కర్తవ్య విముఖుడంటారు. నారాయణ నారాయణ. ఏమిటా సమాచారం నారదా? సమాచారం పరమేశ్వరునికి అందనే అందింది మాత. ఆయన దాన్ని అనుసరించి వ్యవహరించారు. తమకింక చెప్పడంలో అర్థం ఏముండదు మాత. నారదుని శబ్దజాలంలో పడవద్దు దేవి. నిజం చెప్పాలంటే నారదుడు మనతో పాటుగా కార్తికేయుణ్ణి కలుసుకోగోరుతున్నాడు. అందుకే ఇక్కడ మనల్ని కలిశాడు. కానీ నారద, నీవొకసారి కార్తికేయుణ్ణి కలుసుకున్నావు కదా, మరి మాతో పాటు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నిజం చెప్పాలంటే పరమేశ, ఎవరినైనా ఒంటరిగా కలుసుకుంటే కలిగే ప్రభావము వారి తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నప్పటి ప్రభావము ఒకటి కావు. అలాగా? నీవు కార్తికేయునిపై నీ ప్రభావం చూపటానికి మాతో పాటు వస్తున్నావా? లేదు పరమేశ, ఎన్నటికీ కాదు. మూల సత్యం ఏమిటంటే, నేను ఇలా తల్లిదండ్రులు పుత్రుడు కలుసుకోవడం నా కళ్ళారా చూద్దామని అనుకుంటున్నాను. ఎన్నో దినాలుగా నా మరో కోరిక ఏమిటంటే, తమరిద్దరితో పాటు కైలాసం నుంచి బయట ఉండి కొంత సమయం గడపాలని. జాగ్రత్త నారదా, అవకాశవాదివవుతున్నావు నువ్వు. జగతిలోని గృహస్థులందరికీ అవకాశవాదం దోషమేమో భక్తవత్సల. నేను ఒక బాలబ్రహ్మచారిని కదా, నాకెందుకు భయం? తమ వెంట రమ్మంటారా? ఏం పార్వతీదేవి, పుత్రుడు తల్లిదండ్రులు కలుసుకునే ఈ సమయంలో నారదుడు రావడం నీకు మరి బాగుంటుందా? స్వామి, నారదుడు కార్తికేయుడు జన్మించక ముందు నుంచి తమకు ప్రియపుత్ర సమానుడు. అందుచేత అతన్ని వెంట తీసుకువెళ్లాలా వద్దా అనే నిర్ణయం ఏదో తమరే తీసుకోవాల్సి ఉంటుంది, నేను కాదు. చూసావా నారదా, పార్వతీదేవి కూడా నీ లీలల వల్ల ప్రభావితురాలైంది. మాకు తెలుసును నీవు నీ మాట తప్పక చెల్లించుకు తీరతావని. పద, ముందుకు నడు. స్వామికి మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి, మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి, మహాముని అగస్త్యులకి, కుమార స్వామికి. అయ్యా మునివర్య, తమరే మా కుమారస్వామిని కైలాసం నుండి తెచ్చుండారు. తమరి దయ లేకపోతే మాకెట్టా కుమారస్వామి దర్శనం కలిగి ఉండేదే. అయ్యా మునివర్య, మా వాడు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆడకెళ్ళాడండి. వస్తారు, శీఘ్రమే వస్తారు. మీకందరికీ తెలుసు, ఆయన 15 దినాలు ఏకాంత తపస్సుకే వెళతారు. ప్రతి అమావాస్యకు అలాగే పౌర్ణమికి దర్శనమివ్వడానికి వస్తారు. నేడు పౌర్ణమే, దర్శనమివ్వడానికి ఎలాగూ వస్తారు. షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి. నేను రావడం కాస్త ఆలస్యమైంది. మీరంతా నాకై వేచి ఉండవలసి వచ్చింది. అందుకు చింతిస్తున్నాను. కానీ నాకెందుకు సంతోషంగా ఉందంటే, నేను ఆశ్రమంలో 15 దినాలు లేకున్నా ఆ సమయంలో మీరంతా ధర్మము భక్తి మార్గాలను ఎంతో నిష్ఠగా నిర్వర్తించారు. ఇది మా గొప్ప కాదు స్వామి, తమరిదేనండి. ఎందుకంటే తమరి దయ లేకపోతే ఇదంతా ఎలా జరిగేది? కుమారస్వామి, తమరు మా అందరి మనసుల్లో ధర్మాన్ని భక్తిని ఎంతగా రగిలించారంటే అవి లేని బతుకు ఎందుకు అనిపిస్తోంది. కుమారస్వామి, ఇదంతా కూడా తమరి సెలవే గందా. మరి తమరి సెలవే ఇది కుమారస్వామి.
పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు. ఓ కుమార సుబ్రహ్మణ్య స్వామి, తమరు మా గొప్ప తల్లిదండ్రులకే మా గొప్ప సంతానమండి. మేమంతా తమ కాడ తల ఒగ్గుతామండి, తల ఒగ్గుతాం. మేమంతా తమకు హారతి పూజ చేస్తామండి. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. శక్తి నిండిన నేత్రపుంజము, శక్తి నిండిన నేత్రపుంజము, ముక్తి కోరును ఈ ప్రపంచము. పరమతత్వము పరబ్రహ్మము, బాలకుడవై సుఖము నొసగుము. శీలమంతా రూపు దాల్చిన నీకు జయ జయము. జయమే కలుగును శుభముగాంచును కార్తికేయ మంగళప్రదమౌ. జయమే జగాన కుమార స్వామి నీకు జయ జయము. నెమలినే కీతేనే పలుకుల, నెమలినే కీతేనే పలుకుల, వెలిగినావు కుమార స్వామి. స్కందుడవుగా పేరుగాంచితివీవు పార్వతి ప్రియసుతుడవై, మనసులోనే నిలిపి కొలుతుము నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ మంగళప్రదమౌ. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. నీకు జయ జయము. నీకు జయ జయము. షణ్ముఖ కార్తికేయునికి షణ్ముఖ కార్తికేయునికి షణ్ముఖ కార్తికేయునికి. పరమేశ్వరికి పార్వతీమాతకు భక్తవత్సలుడు కుమార సుబ్రహ్మణ్య స్వామికి. ప్రభు, వింటున్నారా తమరు? మీ పుత్రునికై జయ జయధ్వానాలు. కేవలం పుత్రునికే కాదు, తల్లిదండ్రులకు కూడా జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ధన్యులే. తమ తనయునికై జయ జయధ్వానాలను వినగలిగే అదృష్టం పొందిన తల్లిదండ్రులు ధన్యులే, ధన్యులే. ఆ పుత్రుడు ధన్యుడే నారదా. అతడు తన సత్కార్యాలతో తనకు, తన తల్లిదండ్రులకు కూడా ప్రజల హృదయాల్లో స్థానం కల్పించి వారి జయ జయధ్వానాలను అందుకున్నవాడు. మాత,
నిజం చెప్పారు. తల్లిదండ్రుల సత్కార్యాల వల్ల పుత్రునికి లాభం కలగటం సామాన్య విషయమే. కానీ పుత్రుని యోగ్యత వల్ల తల్లిదండ్రుల గౌరవం పెరగటం నిశ్చయంగా గౌరవనీయమైనది. గౌరవమే కాదు మాతా, ఇది అసామాన్య సత్యమే. పరమేశ, తమరిక ఇప్పుడే కుమారస్వామి కార్తికేయుణ్ణి కలుసుకుంటారా? నా కోరిక ఏమిటంటే మనం వెంటనే వెళ్ళి మన పుత్రుని కలుసుకోవాలి. కలయికకై అంత తొందరపాటు పనికిరాదు దేవి. మనం వేచి ఉండవలసిందే. కానీ మనం ఎక్కడ వేచి ఉండాలంటారు? నేను అనుకోవటం, మనం ఈ కుమార కార్తికేయుని భక్తులైన బిల్లా ఆదివాసుల మధ్యలో బిల్లుల రూపంలో అతడి కోసం నిరీక్షించడం మంచిది. తమరేమంటారు పరమేశ? నారద, అప్పుడప్పుడు నీవనే మాటలను వింటే వాటిని సమర్థించవచ్చు అనిపిస్తుంది. కేవలం అప్పుడప్పుడా? ఏ అప్పుడప్పుడంటే ఎక్కువ అనిపిస్తోందా? ఆలోచన మంచిదే. పదదేవి, పుత్రుని కలయికకై ఒక కొత్త వేషం ధరిద్దాం. కుమారస్వామి భక్తులతో కలిసి వారి భక్తి సుఖాన్ని మనము పొందుదాం. బాబు, మేము దూర గ్రామం నుంచే కుమారస్వామి దర్శనానికి వచ్చాం. దయించి మాకు కాస్త చెప్పండి, ఆయన దర్శనం మాకు ఎట్టాగవుద్ది? నాకైతే తెలీదండి. అయ్యో, ఏలా మించిపోయిందయ్యా. మించిపోయిందా? ఎందుకంటే నువ్వు ఆలస్యంగా వచ్చావా. అయితే మరి ఆ కుమారస్వామి దర్శనం అవదంటారా? అవుద్ది అవుద్ది, కానీ కాసు కూసవాలా. ఆయన పున్నమికి అమావాస్యకి దర్శనమిస్తారు. నేడిప్పుడు ఇందాకనే దర్శనమిచ్చి వెళ్ళారు. ఇప్పుడిప్పుడే ఇక వచ్చే అమావాస్య దాకా ఏచి ఉండాల్సిందే. నేనైతే చెప్పాను కదా త్వర త్వరగా పదమని, కానీ నా మాట ఎవరైనా ఇంటే కదా. ఓయ్ స్వామి, నేను చెప్పలేదా తొందరగా కానీమని చెప్పలేదా? మీ ఇద్దరూ చెప్పుంటే నేనేమన్నా తపస్సులో కూకున్నానా? ఏ సరే సరే, ఇప్పుడు తగులాటం ఎందుకో? పోయిన అవకాశం ఎంత తగులాడినా ఇంకా తిరిగిరాదా. సరే, ఇది చెప్పండి, మరి మీరు ఏ ఊరు నుండి వచ్చారా? అదే ఊరు నుంచే. అదే ఆ పక్కనున్న ఊరు నుంచి. అదే మా అయ్య ఊరు నుంచి. సమగరపురం నుంచే. ముగ్గురం సమగరపురం నుంచి వచ్చాం. కుమారస్వామి భక్తులం ముగ్గురం. అట్టగట్టగా. మీ పేరేందే? నా పేరా? నా పేరు అర్జునుడు. నాదేమో మల్లిక. తుంబరుడు. నా పేరు తుంబరుడు. తెలిసిందిగా పేరు. మేమేం చెయ్యాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? వద్దొద్దొద్దు, అట్టా కనుకోమాకండే. ఇక్కడ కుమారస్వామి దర్శనానికి కనుక వచ్చినారు గందా, దర్శనం కాకుండా తిరిగి వెళ్ళరాదు సుమా. తిరిగి వెళ్ళక ఏం చెయ్యాలి? ఏడకెళ్ళాలి? వచ్చే అమావాస్య దాకా మా ముగ్గురిని ఏడుండమంటావు? నా ఇంటికాడు ఉండండి. మీరు ఈ పల్లెకే కదా, నాకు కూడా అతిథులే. రండి, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? మేము తెలియని వాళ్ళం. అయ్యయ్యో, ఇంకా తెలియని వాళ్ళేంటే? నేను కుమారస్వామి భక్తుణ్ణి, మీరు ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు కదా, మనమంతా ఒకటే. అవును, ఆ కుమారస్వామియే అందరి మనసుల్లో ఒకటేననే ఆలోచనని కలిగించాడు. అర్జునుడా 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 అర్జునుడా, రాజుది గురువుది ఒకటే ధర్మం. అందరి మనసుల్లో ఒకటేననే తలంపు రాగిలించడం. అయ్యయ్యా, మీ అర్థమైంది. ముగ్గురి మనసుల్లోన కుమారస్వామి దయ వల్ల అలాంటి తలపే కలిగింది. పదండి మా ఇంటికి. రండి 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 మా ఇంటికి. అమ్మాయి పళని,
వీళ్ళంతా మనకి అతిథులు. కుమారస్వామి దర్శనానికని వచ్చారు, కానీ జాగు చేశారు. కోసే పిల్ల, ఇది మల్లిక, ఈయన అర్జునుడు. మరి ఈయన తుంబురడు, ఈయన సేవకుడు. ఈ అతిథులు ఎప్పటిదాకా ఉంటారు మరి? వచ్చే అమావాస్య దాకా ఉంటారా? కుమారస్వామి దర్శనం అయ్యేదాకాను. వసే, ఇక ఊరికి అధిక ప్రశ్నలు అడగబాక. వీరికి అన్నం నీళ్లు ఉండటానికి అంతా నువ్వే చూడాలి. సరేనయ్యా, నేను ఇక్కడ ఉండేదాకా చూసుకుంటా. రాబోయే సోమవారానికి పళనికి మనువు అవుద్ది. మీరందరూ కూడా పెళ్ళికి రావాల్సిందే మరి. అలాగే తరాసయ్య, తప్పకుండా వస్తాం. Shiva.